హైవేస్ కొద్ది రోజుల క్రితం నాకు తెలిసినటువంటి ఒక డ్రై ఫ్రూట్ షాప్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా, మాట్లాడుతున్నా. ఈలోపు ఒక అతను హెల్మెట్తో ఉన్నాడు. బయట వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్ పెట్టాడు, వచ్చాడు, అడిగాడు, అర్జెంట్ త్వరగా వెళ్ళాలన్నాడు. సరే రెగ్యులర్గా వచ్చే పర్సన్ సార్ ఒక నిమిషం అనేది పర్లేదన్న. ఇంకా ఖర్జూరాలు తీసుకున్నాడు, వాల్నట్, పిస్తా లైక్ తీసుకున్నాడు. 7,000 బిల్ అయింది. కవర్లు వేసుకున్నాడు. స్కానర్ అన్నాడు, తీశాడు, స్కాన్ చేశాడు, ఇదిగో అయిపోయింది అన్నాడు. పేమెంట్ చూపించింది, బట్ అక్కడ బీప్ సౌండ్ రాలే వాళ్ళకి. ఈలోపు సౌండ్ ఏమన్నా నేను చూస్తాను ఆగని చెప్పేసినాడు. కవర్ ఉన్నాడు, పేమెంట్ అయిపోయింది కదా నేను వెళ్తున్నా అర్జెంట్ పడని చెప్పేసి వెళ్ళాడు. బండి సప్పని వెళ్ళిపోయాడు. క్రాస్ చెక్ చేస్తే ఈయనకి రాలేదు అది, బట్ అక్కడ పెయిడ్ అని వచ్చేసింది. అంటే ఏంటి, వాడు ఆల్రెడీ ఈ 7,000 ఏం చేశాడు, స్కాన్ చేసినట్టు హడావుడి చేశాడు, బట్ స్కాన్ చేయలేదు వాడు ఈ గూగుల్ పేనో ఫోన్ పేనో ఏదో దానిలో ఓపెన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి అమౌంట్ పంపాడు. వాళ్ళ ఫ్రెండ్కు వీడి అకౌంట్ పంపుకున్నాడు. పంపుకొని ఇదిగో సేమ్ ఈ అమౌంట్ పంపిన చూడని చూపించాడు. ఆ అమౌంట్ కనిపిస్తుంది, పైన పెయిడ్ కనిపిస్తుంది. ఆ నెంబర్ రిమైనింగ్ అన్ని కూడా ఇంకా చూడాలి. చూపించాడు, హెల్మెట్ అంతా పెట్టుకున్నాడు, బండి రెడీగా ఉంది, కవర్ చేతిలో ఉంది, వెళ్ళాడు, తీసి చప్పున వెళ్ళిపోయాడు. ఇది 7,000 రూపాయలు. 2 నెలల క్రితం ఇలాగే ఒకడు వచ్చాడు, బండి ఉంది బయట, సరుకులు తీసుకున్నాడు, సేమ్ హెల్మెట్ పెట్టుకున్నాడు, ఇలాగే 3,000 రూపాయలు అయింది. అప్పుడు బీప్ సౌండ్ వచ్చేది లేకుండే, అంటే సౌండ్ పైకి వినపడేది కదా, రికార్డ్ దాన్ని ఏమంటారు, సౌండ్ బాక్స్ లేకుండే. చేశాడంట, చూశాడు, ఓకే అన్నాడు. తీరా వీళ్ళు ఆయన సాయంత్రం మొత్తం చూసుకుంటే ఆ అమౌంట్ రాల. ఏంటంటే సేమ్ ఇనికి పంపల, వేరే వాళ్ళు అదే షాపులో అనమాట. ఇక వేరే వాళ్ళు ఇందులో పాపం చిన్న పండ్ర దుకాణం, అతనిది ఇదే ప్రాబ్లం. హెల్మెట్ పెట్టుకున్నాడు, వచ్చాడు, సేమ్ ఇలాగే. అంటే హెల్మెట్ కనుక తీస్తే సీసీటీవీలో అంటే రికార్డ్ అయ్యేది కదా, దొరకకుండా ఉండటం కోసం అది ఒకటి. అండ్ హెల్మెట్ పెట్టుకున్నాడు, త్వరగా అర్జెంట్ పడి ఉందేమని చెప్పేసి అవతలకు పట్టించుకోరు కదా, అంటే ఎలా అంటే వదిలేస్తారు అన్నట్టు, సరే త్వరగా వెళ్ళన్నట్టు అలా. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ హెల్మెట్ పెట్టుకొని షాపుల్లోకి వస్తున్న వారిని రానియొద్దు, హెల్మెట్ తీసి షాపులోకి రమ్మని చెప్పండి. ఒకరు హెల్మెట్ పెట్టుకొని వచ్చాడు, ఆడోళ్ళని ఒక హెల్మెట్ పెట్టుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళకి సంబంధించి ఏ వస్తువులు అయితే కొన్నారో అవన్నీ మీరు పక్కన పెట్టిన వాళ్ళకి ఇవ్వకండి. పేమెంట్ ఇదిగో అయిపోయిందని చూపించాక అది మీకు పడింది లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఓకే అనుకుంటే అప్పుడు ఆ కింద ఉన్న సరుకులు బ్యాగ్ అతనికి ఇవ్వండి, లేదంటే అతనికి ఇవ్వదు. ఆడలైనా మగవాళ్ళని వాళ్ళకి ఇవ్వద్దు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. నేను విన్నవి కొన్ని, కళ్ళాన నా కళ్ళ ముందు చూసింది ఒకటి అయ్యేసరికి ఇక నేను ఈ వీడియో ఇస్తూ ఉన్నా. హెల్మెట్ పెట్టుకొని షాపుల్లోకి వచ్చేది ఫస్ట్ థింగ్ రానియొద్దు. ఒకవేళ మీరు రానిచ్చినా వాళ్ళు ఏ వస్తువులు కొన్నా ఆ వస్తువులు మీ దగ్గర ఉంచుకొని పేమెంట్ అంతా అయిపోయాక మీరు చెక్ చేసుకున్న అప్పుడు వాళ్ళకి ఆ వస్తువులు ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. బీ కేర్ఫుల్. వాళ్ళు మీకు పంపేమని అంటారు, బట్ మీకు రావు, అది వేరే వాళ్ళు పంపుతారు, చూపిస్తారు, టక్కన వెళ్ళిపోతారు. భయంకరంగా ఫ్రాడ్ చేస్తున్నారు. చెప్పాను కదండి, అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా మోసం చేసే ఎదవలున్న దేశం మనది. అలాగే కోట్లు డబ్బు ఉండి కూడా చెంచాడు కక్కుతి పడే దేశం మనది. అట్ ది సేమ్ టైం రిక్షా తొక్కునేవాడు కూడా 10 మందికి దానం చేసే స్వభావం గొప్ప దేశం మనది. ఎన్ని కోట్లు సంపాదించినా సమాజం ఖర్చు పెడదామని చెప్పేసి రతన్ టాటా లాంటి గొప్ప దేశం మనది. అందరూ మన దగ్గర ఉన్నారు. సో బీ కేర్ఫుల్.